హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మినీ వ్లాగ్. మీ ముందుకి ఇంకో కొత్త రెసిపీతో వచ్చేసినాం అనమాట. పిల్లలు ఎంతగానో ఇష్టపడే మోమోస్ అనమాట. సో మేము ఈరోజు అయితే చికెన్ స్టీమ్ మోమోస్ అయితే చేసుకుంటున్నాం. నాకు మా బుడ్డోడికైతే మోమోస్ అంటే ప్రాణం, పిచ్చి అనమాట. ఎప్పుడు బయటికి పోయినా కాట్మండు మోమోస్ అని ఉంటాయి గాయ్స్, అక్కడైతే ఎప్పుడు తింటాం అనమాట. అసలు సూపర్ ఉంటాయి. ఇది ఫస్ట్ టైం అయితే కాదు నేను ట్రై చేయడం, ఒక 2-3 సార్లు చేసి ఉంటా, బట్ ఇంత పర్ఫెక్ట్గా కాదు. సో ఈసారి ఫోల్డింగ్స్ కూడా నేర్చుకున్నా గైస్, యూట్యూబ్లో చూసి ఎట్లా చేయాలనేసి. సో ఏదో అట్లా ఇట్లా ట్రై చేసిన, ఇక వచ్చింది. ఇక నార్మల్గా అట్లా ఏం చేస్తాం, అడ్జస్ట్ అయిపోయింది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, ఒక్కసారైనా ఇంట్లో చేసుకొని తినండి. ఇది అంత హెల్దీ ఫుడ్ అయితే కాదు, బట్ ఏదన్నా హెల్దీ కాదు కదా, జంక్ ఫుడే, కానీ చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది గైస్. మీరు ఒకసారి ట్రై చేయండి. నా ఫేవరెట్ ఫుడ్ అండ్ ఈజీగా అయిపోతుంది, ఒక 1 hour లోపే అయిపోతుంది గైస్. ఇది ఎలా చేయాలో నేనేం వీడియోలో చెప్పట్లేదు, ఎందుకంటే అందరికీ అవసరం ఉండొచ్చు, అవసరం లేకపోవచ్చు. అవసరం ఉన్న వాళ్ళు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను రెసిపీ ఇస్తానన్నమాట. సో ఇంకా స్టీమ్కి అయితే పెట్టేస్తున్నాం. ఇంక ఇంట్లోనే చట్నీ కూడా ప్రిపేర్ చేసేసినాం. ఆ చట్నీ కూడా పర్ఫెక్ట్ వచ్చింది గైస్, చూసారా? వావ్, ఎంత యమ్మీగా ఉన్నాయో. ఇంకా మేమైతే సర్వ్ చేసేసుకుంటున్నాం గైస్. ఇన్నిగానే మోమోస్ ఎంతమందికి అనుకుంటున్నారేమో, ఓన్లీ మేము ఇద్దరమే, నేను మా బుడ్డోడు ఇద్దరు తినడానికి ఇన్ని మోమోస్ చేసుకున్నాం. అన్నీ ఫైనల్లీ కంప్లీట్ చేసేసినాం గైస్. ఒక 2-3 మిగిలిపోయాయి అంతే. చేసినాం ఓకే, కష్టపడ్డా ఓకే, బట్ ఎట్లొస్తుందో అనుకున్నాం. కానీ నిజంగా నాకు ఇట్లా ఫస్ట్ వేడిగా ఉండే, బట్ తినగానే లిటరలీ నాకు కాట్మండు మోమోస్ టేస్ట్లా అనిపించింది. నిజంగా చాలా బాగుండే. ఇంకా ఫుల్ తిన్నాగా కడుపు నిండా. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, తప్పకుండా అలాంటి వీడియోస్ అండ్ రెసిపీస్ ట్రై చేస్తా. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గాయ్స్, బాయ్ బాయ్.